సిటీలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కార్యకర్తల సమావేశాలు, పాదయాత్రలతో పాటు మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిటీలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది. అభ్యర్థులు నియోజకవర్గం పరిధిలో తిరుగుతూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. సికింద్రాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ నేతలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి లోక్సభ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ ప్రచారం చేశారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యావత్ ప్రజానికం బస్సులో పోతుంటే ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి పట్ల వాళ్ళకున్న విశేష నమ్మకము నా పైన కూడా చూపిస్తారని వాళ్ళు బాహాటంగానే చెప్పడం జరిగింది. ఈ వెల్కమ్ చూస్తుంటే బహుశా 16 పార్లమెంట్ సెగ్మెంట్లలోనే నాకు హైయెస్ట్ మెజారిటీ అందరి సహకారంతో, ఎమ్మెల్యేల గారు, మంత్రుల గారు, కార్పొరేటర్ గారు సహకారంతో వస్తుందని గట్టి నమ్మకం ఉంది. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్లో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ జెండా ఎగిరేసి మా కేటీ రామారావు గారికి, మా కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తారు. మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. మైసమ్మగూడ హనుమాన్ టెంపుల్లో పూజలు చేసిన రాజశేఖర్ మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు రాజశేఖర్ రెడ్డి. అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్ కి ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ మనకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మనల్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇవాళ నాకే కాదు, మీరు వేసే ఓటు ప్రతి ఓటు కూడా ఇలా కేసీఆర్ సార్కే మనం వేస్తున్నాం. ఆయన అభివృద్ధి పథకాలకు వేస్తున్నాం. ఇలా రైతు బంధు అనుకోండి, కళ్యాణ లక్ష్మి అనుకోండి, ఆసరా పింఛన్ అనుకోండి, షాదీ ముబారక్ అనుకోండి, ఇవాళ ఏది చెప్పినా ఆయన ప్రజల కోసం ఎంత ఆలోచిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవ్పాలిలో పర్యటించారు టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తనకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత సులేమాన్ నగర్లో ఎంఐఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో రంజిత్ రెడ్డికి ఎంఐఎం మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు అసదుద్దీన్. భాగోద్వేగానికి గురైన రంజిత్ రెడ్డి, అసద్ మీకు అన్న అయితే నేను ఆ అన్నయ్యకు తమ్ముడినని చెప్పారు. मैं इंशाअल्लाह जीतने के बाद जैसा आसाद में काम करता मैं सब आपके लिए डेफिनेटली काम करने वाला हूं. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి సంగీతారెడ్డి ఇవాళ శంషాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామానుజాపూర్, కవేలీగూడ, బోటిగూడ, రామాంజపూర్ గిరిజన తండాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు డాక్టర్ సంగీతారెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం మరోసారి కొండా విశ్వేశ్వర్రెడ్డికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెద్దవాళ్లకు పైసలు వస్తలేదు. ఇంకా ముఖ్యమా చెప్పాల ఏందంటే వాళ్ళు ఒకటే మాటతో అన్నారు, మనకు ఈ కారు గుర్తు కేసినాం, అది చాలా తప్పైపోయింది మనది, మమ్మల్ని ఎట్లానన్నా ఇది చేయాలని చూస్తున్నారు. ఇంకో చదువుకున్న వాళ్ళు ఇక్కడ అందరూ ఒకటే మాటతో చెప్పారు, మన లోకల్ క్యాండిడేట్ వేయాలా, ఎవరో వరంగల్ నుంచి వచ్చి మాకు ఎంపీ అక్కర్లేదని. సో రామానంతపూర్లో ఒకటే మాట, ఈ బూత్ మీరు నోట్ చేసుకోండి, దిస్ విల్ బి 80% కాంగ్రెస్. థ్యాంక్ యూ. కేసీఆర్ కు ఓట్లేస్తే మోడీకి వేసినట్లే అన్నారు మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. వనస్థలీపురంలోని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామా రంగారెడ్డిని కలిశారు. తన గెలుపు కోసం సహకరించాలని కోరారు. తనకు టీఆర్ఎస్ కార్యకర్తలు అంతర్గతంగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నది. నాకు అత్యంత సన్నిహితుడు సామరంగారెడ్డి గారిని కలిసి తెలుగుదేశం పార్టీ విధానానికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా నడిపించడానికి అవసరమైన బాధ్యతలు తీసుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్న ఎన్నికలలో కేసీఆర్కు ఏ ఒక్క ఓటేసినా అది మోడీకి వేసినట్టే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులంతా పొద్దున్నే ప్రచారం మొదలు పెడుతున్నారు. పాదయాత్రలు, కార్యకర్తల మీటింగ్లతో పాటు మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు.